కాబట్టి దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క స్థితులు మారాలి అంటే, పరిస్థితి మారాలి అంటే, బ్రతుకు మారాలి అంటే ఏం చేయాలి అంటే దేవాతి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. మోకాళ్ళ ప్రార్థన జీవితము స్థితిని మార్చివేస్తుంది ప్రియులారా. మరి కన్నీటి ప్రార్థన మన యొక్క పరిస్థితిని మార్చివేస్తుంది. అలాగే మనం చూసినట్లయితే విశ్వాససహితమైనటువంటి ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది, మన బ్రతుకును మార్చివేస్తుంది. ఇలాగా భక్తులందరినీ చూసినట్లయితే వారు విశ్వాసంతో ప్రార్థన చేశారు. దేవుడు ఏదైతే చెప్పారో వారి కంటికి కనిపించకపోయినప్పటికీ కూడా వారు నమ్మారు ప్రియులారా. అబ్రహాము యొక్క విశ్వాసంలో అతను గెలిచాడు. అబ్రహామును గొప్పగా దేవుడు దీవించాడు. కాబట్టి ఈరోజు అబ్రహాములాగా, దావీదులాగా, దానియేలులాగా మనం కూడా దీవించబడాలని, మన స్థితి మారాలని, పరిస్థితి మారాలని. ఈరోజు నువ్వు కొద్ది స్థితిలో ఉన్నావా, కొద్ది శాలరీ, లేదంటే వ్యాపారంలో అభివృద్ధి లేదండి, అంతంత మాత్రమే వస్తుందని, నాకున్న సంపాదన కొద్ది అని, లేదంటే నాకున్న ఆస్తి కొద్దిదని నువ్వు బాధపడుతున్నావా? ఈరోజు నువ్వు కొద్ది స్థితిలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, రేపటి నీ స్థితి, రాబోయే నీ స్థితి మహాభివృద్ధి పొందుతుంది అంటున్నాడు ప్రియులారా. హల్లెలూయా! ఎంత చక్కటి మాట కదా.